ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 19 అక్టోబర్ 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో చూడబోతున్నాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూసేయండి. ఓకేనా? లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 1. డబ్ల్యూఆర్ చెస్ మాస్టర్స్ టైటిల్ 2024ను కైవసం చేసుకున్న భారతదేశ గ్రాండ్ మాస్టర్ పేరేంటి? Which is the name of the Indian Grandmaster who won the WR Chess Masters title 2024? ఎవరికి వచ్చిందండి? ఆప్షన్ బి అర్జున్. ఓకే, చూద్దాం. ఆర్మాగెడాన్ గేమ్లో ఫ్రాన్స్కు చెందిన మ్యాక్సిమ్ వాచిర్ లాగ్రేవ్ను ఓడించి క్లాసికల్ చెస్లో 2 డ్రాలు సాధించిన తర్వాత భారత గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఎరిగైసి WR చెస్ మాస్టర్ టైటిల్ను కైవసం చేసుకున్నారు. ఈ విజయంతో అర్జున్ 2800 ఎలో రేటింగ్ మార్కును చేరువయ్యాడు. 2796 లైవ్ రేటింగ్తో ముగించాడు. 21,000 అతను 20,000 యూరోల బహుమతిని కూడా సంపాదించారు. సెమీఫైనల్లో స్నేహితుడు ప్రజ్ఞానందాను కూడా ఓడించారు మరియు 28,000ని ఛేదించాలని ప్లాన్ చేశారు. అక్టోబర్ 20 నుంచి ప్రారంభమయ్యే యూరోపియన్ కప్లో ఇది ఒక మైలురాయిగా అయితే ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. క్వశ్చన్ నెంబర్ 2. సివిల్ సర్వెంట్ల వ్యక్తిగత మరియు సంస్థాగత సామర్థ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో కర్మయోగి సప్తా నేషనల్ లెర్నింగ్ వీక్ ఇటీవల ప్రారంభించిన వారు ఎవరు? కర్మయోగి సప్తా నేషనల్ లెర్నింగ్ వీక్. హూ రీసెంట్లీ లాంచ్డ్ ద కర్మయోగి సప్తా నేషనల్ లెర్నింగ్ వీక్ విత్ ద ఎయిమ్ ఆఫ్ బిల్డింగ్ పర్సనల్ అండ్ ఆర్గనైజేషనల్ పాలసీ ఆఫ్ సివిల్ సర్వెంట్స్. ఎవరు ప్రారంభించారండి? నరేంద్ర మోదీ గారు, ప్రధాని. 19 అక్టోబర్ 2024న సివిల్ సర్వెంట్ల వ్యక్తిగత మరియు సంస్థాగత సామర్థ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో కర్మయోగి సప్తా నేషనల్ లెర్నింగ్ వీక్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. సెప్టెంబర్ 2020లో ప్రారంభించబడిన విస్తృత మిషన్ కర్మయోగిలో భాగమైన ఈ చొరవ ప్రపంచ దృక్పథాన్ని కొనసాగిస్తూనే భారతీయ విలువలను ప్రతిబింబించే భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న పౌర సేవను ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తుంది. ఓకేనా? మరి ఎన్ఎల్డబ్ల్యూలో సేవకులలో అభ్యాసం మరియు అభివృద్ధికి నిబద్ధతను రూపొందించడం లక్ష్యంగా పెట్టుకోవడం అయితే ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ వన్. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్లో 9వ కాన్షియస్ కంపెనీస్ అవార్డ్స్ ఈవెంట్స్లో ప్రపంచవ్యాప్త మానవతావాద నాయకుల విభాగంలో అవార్డు పొందిన వ్యక్తి పేరేంటి? What is the name of the person who received the award in the Global Humanitarian Leaders category at the 9th Conscious Companies Award event in Johannesburg, South Africa? ఓకే, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మానవతావాదుల యొక్క ఆ జాబితా ఉంటుంది కదా, అందులోని ది బెస్ట్ పర్సన్గా మరి గుర్తింపు పొందినవారు, ఈ యొక్క అవార్డు పొందినవారు కాన్షియస్ కంపెనీస్ అవార్డు ఎవరండి? ఆప్షన్ సి అండి, మోహన్ జీ. వివరాలు చూద్దాం. సెప్టెంబర్ 19, 2024న దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్లో 9వ కాన్షియస్ కంపెనీస్ అవార్డ్ ఈవెంట్లో ప్రపంచవ్యాప్త మానవతావాద నాయకుడు మోహన్ జీ తన ప్రపంచవ్యాప్త సహకారానికి ప్రత్యేక గుర్తింపు అందుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక వార్షిక ఈవెంట్ నైతిక మరియు దూరదృష్టి గల నాయకులను సత్కరిస్తుంది, వారి పనిచేసిన నాయకత్వాన్ని ప్రోత్సహిస్తుంది, వ్యక్తులను సమలేఖనం చేస్తుంది, లాభం మరియు ఉద్దేశం మరియు మెరుగైన మరింత స్థిరమైన ప్రపంచాన్ని ప్రోత్సహిస్తుంది. ఓకేనా? ఇంపార్టెంట్ అండి. క్వశ్చన్ నెంబర్ 4. ఇండియన్ కోస్ట్ గార్డ్స్ గుజరాత్ మరియు డామన్ అండ్ డయ్యూ అలాగే గోవా మరియు మహారాష్ట్రాలను కవర్ చేస్తూ అక్టోబర్ 16, 17 తేదీల్లో నిర్వహించిన సముద్ర తీర ప్రాంత వ్యాయామం పేరేంటి? What is the name of the coastal exercise conducted by Indian Coast Guards on October 16 to 17 covering Gujarat, Daman and Diu as well as Goa and Maharashtra? ఆన్సర్ ఏం పేరుతో ప్రారంభించారండి? సాగర్ కవచ్ అండి. ఆప్షన్ ఏ సాగర్ కవచ్. చూద్దాం. ఇండియన్ కోస్ట్ గార్డ్స్ గుజరాత్, డామన్ మరియు డయ్యూ అలాగే గోవా మరియు మహారాష్ట్రాలను కవర్ చేస్తూ అక్టోబర్ 16, 17వ తేదీల్లో సాగర్ కవచ్ అనేటువంటి తీర ప్రాంత భద్రతా వ్యాయామాన్ని విజయవంతంగా నిర్వహించింది. తీర ప్రాంత మరియు సముద్ర భద్రతను మెరుగుపరచడం,
ఏజెన్సీల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడం మరియు చొరబాటు మరియు స్మగ్లింగ్ వంటి సంభావ్య బెదిరింపులకు ప్రతిస్పందనగా ఇప్పటికే ఉన్న స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ని పరీక్షించడం ఈ వ్యాయామం యొక్క లక్ష్యంగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. 2023 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక జాతీయ కిషోర్ అవార్డు అందుకున్న ప్రముఖ దర్శకుడు పేరేంటి? Which eminent director has received the prestigious National Kishore Kumar Award for the year 2023? ఎవరికి వచ్చిందండి? ఆప్షన్ ఏ రాజ్ కుమార్ హిరానీ గారికి. ఓకే, చూద్దాం. ప్రముఖ గాయకుడు మరియు నటుడు కిషోర్ కుమార్ వారసత్వానికి హృదయపూర్వక నివాళిగా ప్రఖ్యాత చిత్ర నిర్మాత రాజ్ కుమార్ హిరానీకి 2023 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక జాతీయ కిషోర్ అవార్డు అయితే లభించింది. కిషోర్ కుమార్ జన్మస్థలమైన మధ్యప్రదేశ్లోని కాండ్వాలో ఈ అవార్డు ప్రధానోత్సవం అయితే జరిగింది. దిగ్గజ గాయకుడిగా 37వ వర్ధంతి సందర్భంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ద్వారా స్థాపించబడిన ఈ అవార్డు కిషోర్ కుమార్ లాగానే వివిధ రంగాలలో భారతీయ సినిమాకు గణనీయమైన కృషి చేసిన కళాకారులను గుర్తిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ప్రపంచంలోనే అత్యంత స్వేచ్ఛాయుత ఆర్థిక వ్యవస్థ 2024 టైటిల్ సొంతం చేసుకున్న దేశం క్రింది వాటిలో ఏది? Which of the following countries will hold the title of World Freest Economy 2024? ఏ కంట్రీకి వచ్చిందండి మరి? ఆప్షన్ డి అండి హాంకాంగ్. చూద్దాం. ఫ్రేజర్ ఇన్స్టిట్యూట్ యొక్క ఎకనామిక్ ఫ్రీడమ్ ఆఫ్ ది వరల్డ్ నివేదిక ప్రకారం హాంకాంగ్ సింగపూర్ను అధిగమించి ప్రపంచంలోనే అత్యంత స్వేచ్ఛాయుత ఆర్థిక వ్యవస్థగా తన టైటిల్ను తిరిగి పొందింది. ఈ ర్యాంకింగ్ ముఖ్యమైనది. ప్రత్యేకించి మునుపటి నివేదికలు హాంకాంగ్ యొక్క ఆర్థిక స్వేచ్ఛలో క్షీణతను చూపించాయి. తాజా నివేదికలో సింగపూర్ స్కోర్ 8.55 కంటే హాంకాంగ్ 8.58 స్కోరు సాధించింది. వాటిని అనుసరించి స్విట్జర్లాండ్ 3వ స్థానంలో, న్యూజిలాండ్ 4వ స్థానంలో మరియు యునైటెడ్ స్టేట్స్ 5వ స్థానంలో నిలిచాయి. మరోవైపు వెనిజులా తక్కువ స్కోరు 3.02తో చివరి స్థానంలో నిలిచింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అసెంబ్లీ యొక్క 7వ సెషన్ నవంబర్ 3 నుంచి 6, 2024 నిర్వహించనున్న దేశం ఏది? ఎక్కించండి. నవంబర్ 3 నుంచి 6, 2024 వరకు నిర్వహించనున్న దేశము ISA, International Solar Alliance. Which country will host the 7th session of the International Solar Alliance Assembly from November 3rd to 6th, 2024? ఆన్సర్ ఇండియాలోనే అండి. ఆప్షన్ బి ఇండియా. చూద్దాం. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అసెంబ్లీ యొక్క 7వ సెషన్ నవంబర్ 3 నుంచి 6, 2024 వరకు న్యూఢిల్లీలో జరుగుతుంది. ఇందులో 120 దేశాల ప్రతినిధులు హాజరవుతారు. భారతదేశం యొక్క నూతన మరియు పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి నేతృత్వంలో శక్తి యాక్సెస్ సమస్యలు మరియు వాతావరణ మార్పులను పరిష్కరించడానికి సౌరశక్తిపై అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయడంపై అసెంబ్లీ దృష్టి సారించింది. ISA అసెంబ్లీ ఉద్దేశము. ISA అసెంబ్లీ అంతర్జాతీయ సోలార్ అలయన్స్ యొక్క అత్యున్నత నిర్ణయాధికార సంస్థ. మరి దీని ప్రధాన లక్ష్యము దానిలోని సభ్యులలో సౌరశక్తి వినియోగాన్ని ప్రోత్సహించడం. ఇది ఇంధన ప్రాప్యతను మెరుగుపరచడం, ఇంధన భద్రతను పెంచడం మరియు పునరుత్పాదక శక్తికి, ముఖ్యంగా సౌరశక్తికి మారడానికి దేశాలకు సహాయం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ఇంటర్నేషనల్ బ్రెయిన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్కి అధ్యక్షులుగా ఎన్నికైన ప్రముఖ ప్రొఫెసర్ పేరేంటి? Who is the eminent professor who has been elected President of International Brain Research Organization IBRO? ఎవరండి? ఆన్సర్ ఆప్షన్ డి శోభా టోలే. వివరాలు చూద్దాం. అక్టోబర్ 6, 2024 న్యూరో సైన్స్ సొసైటీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న గ్లోబల్ గ్రూప్ అయిన ఇంటర్నేషనల్ బ్రెయిన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్కి ప్రొఫెసర్ శోభా టోలే అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. చికాగోలో జరిగిన IBRO వార్షిక సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి ఎన్నుకోబడిన మొదటి అధ్యక్షుడిగా టోలే ఉండడం చాలా ముఖ్యమైన క్షణంగా మనమైతే చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. అడిషనల్ క్వశ్చన్స్. స్ట్రాటో వోల్కనో అయిన ఆడమ్స్ పర్వతం ఏ దేశంలో ఉంది? మౌంట్ ఆడమ్స్ ఏ స్ట్రాటో వోల్కనో ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ కంట్రీ? ఆప్షన్ ఏ అండి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. నెక్స్ట్ వన్. Emigrate V2.0 Emigrate
వెబ్ పోర్టల్ మరియు మొబైల్ యాప్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? విచ్ మినిస్ట్రీ లాంచ్డ్ ఈ మైగ్రేట్ v2.0 వెబ్ పోర్టల్ అండ్ మొబైల్ అప్లికేషన్? ఎవరు ప్రారంభించారండి? విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆప్షన్ బి. నెక్స్ట్ వన్, భారత నౌకాదళము ద్వారా 2 బహుళ ప్రయోజన నౌక MPV ప్రాజెక్టు క్రింద ప్రారంభించబడిన మొదటి నౌక పేరేంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఫస్ట్ వెసల్ లాంచ్డ్ అండర్ ద టూ మల్టీపర్పస్ వెసల్ ప్రాజెక్ట్ బై ద ఇండియన్ నేవీ? ఏ పేరుతో మరి దీన్ని ప్రారంభించడం జరిగిందండి మొదటి నౌక? ఆప్షన్ సి అండి, సమర్థక్. ఓకే, సమర్థక్. వార్తల్లో కనిపించే ట్రెస్ చొరవ ఏ ప్రాంతంలో ఎడారీకరణను ఎదుర్కోవాలని లక్ష్యంగా పెట్టుకుంది? ట్రెస్ ఇనిషియేటివ్ విచ్ వాజ్ సీన్ ఇన్ న్యూస్ ఎయిమ్స్ టు కాంబాట్ desertification in a which region? Answer option B అండి, సబ్-సహారా ఆఫ్రికా. ట్రెస్ ఇనిషియేటివ్ విచ్ వాజ్ seen in news aims to combat desertification in a which region అంటే ఏంటండి? సబ్-సహారా ఆఫ్రికా. చూద్దాం. 5వ జాతీయ జల అవార్డులు 2023లో ఉత్తమ రాష్ట్ర అవార్డును ఏ రాష్ట్రం కైవసం చేసుకుంది? Which state has a bag the best state award in 5th National Water Awards 2023? ఆప్షన్ ఏ, ఒడిషా. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.